దానివల్ల నాకు సార్ చెప్పతాను నీ ఐదు మొక్కలు కట్టి పోరగా 10-20 పక్కమని మూడు బయట పడి కుక్కలు పెట్టినట్టు ఇలా అతి వేగరంగ మంత్రసాల హొడవై మంత్రసానే ఓలగతం అన్నరే నువ్వు కుదబెట్టి కూర్చున్నవేమి ప్రవీణు పుట్టే పుట్టగానే పొలం మొక్క మీకలు కొడతా మొత్తం మరొక పానం పోతే పోయి కోరుతుందా లంజముండా అయ్యో సచ్చోదు కాదే ఎక్కడ పుట్టే పుడుతా గ్యాన్ ఓ రోజు పుడతారు అరిగో సరిగో సరిగో అరే కన్నలో నేను కోసం నా పేరే లంచ్ అని లంచ్ అంటే ఇంగ్లీష్ లో చెల్లి అన్నట్టు ఎరికేనా ఇన్నారులో అజితేనా అజిత్ ఇంగ్లీష్ తిని నువ్వే నేర్పినావయ్యా లేదు లంచ్ చేస్తారు ఇలా మాట పాడు కదా ఎవరు ఉంటే అంజయ్ సార్ ఉంటాడు కదా లంజయ్ సార్ ఉంటాడే అదే అంజయ్ అంటే లంచ్ చేయండి నువ్వు గట్ట పెడితే సార్ బయలుదానికి గేట్ వదిలి అంటే మర్రకు వచ్చేది నిన్ను అజిత్నే ఉంచుకునే కొడుకు సైజు చక్కని బిడ్డ కలిగింది అని తల్లికి ఎడబా
కన్న బిడ్డ నా కొడుకు ఆడబిడ్డ అవుతుంది సంబరాపడబట్టినా దేవి నా బిడ్డకు ఏమన్నా వడవంకల కాలు కోరు కాంచి కంటే కళ్ళార చూసుకున్నది వడి వెంకటేశు నా బిడ్డగా బాబా కన్నులే మలగని దీపాలు
ముచ్చాలగన్నే కొడుకు దైదోడ బిడ్డ కలిగి వాడికి 21 రోజునమ్మ 21 రోజు నడుపుదన్నారు పెద్దలు. అమ్మ మానవుడు దానవుడు మరి భూమి మీద పుట్టి పండుగ చేసుకుంటే పదులు పెట్టాలా గాని కుంజడు అండుకొని పొక్కోలు తినేది గొప్ప కాదు. తిన్నది మట్టి బాలట కొని పెట్టి మన అది ఎత్తరాట. అమ్మా నీ కొడుకు పేరు వరలరాదైతే నీ బిడ్డ పుట్టింది నిండు అమావాస 12 దాటలేదు. శుక్రవారం సక్కర గడియ రోజు నీ బిడ్డ ఉదయించింది. అమ్మా పౌడంపి రాజు భార్య ముచ్చాలగన్ని కన్నా కొడుకు వరాల మారాజు అన్నకు చెల్లె అవ్వయ్యకు బిడ్డ పుట్టిండి ఆడబిడ్డనమ్మా. అమ్మా నీ బిడ్డ సెందూరాల రామారమ దేవి నమ రామారమ చెల్లె అవ్వయ్యకు బిడ్డ పుట్టిండి ఆడబిడ్డ సెంద్రాల దేవన్నడమ్మా. పడిగ ఒక్కసారి నీ బిడ్డ పెట్టమ్మా. అవని బిడ్డ చూడవల సూర్య వేడికల్లు చంద్ర వేడికల్లు పలుసాడి పొత్తాలే ఆగండ చోతారు హారిద్ర ఎంత ముద్దుకున్నా చూడవద్దు ఎంతో అందం ఉన్నది అన్నకు చెల్లి అబ్బాయికి బిడ్డ పేరు పెట్టిన బ్రాహ్మణులకు అవుదారు గోదానం వస్త్రదానం చేసి నా బిడ్డ పేరు చంద్రుల దేవని సంబరపడతండి తల్లి ముచ్చాల కన్నే సంబరపడతండి నాయన పౌడంపి రాజు దానం చేసినప్పుడు బ్రాహ్మణులు దానం పట్టుకోని దానమల్లా పట్టుకోని బ్రాహ్మణులు దానమల్లా పట్టుకోని దానమల్లా పట్టుకోని బ్రాహ్మణయ్య వదలేమో వాళ్ళు దానం ఇచ్చెళ్ళు పట్టుకొని పోతారు. వడ్డీలో కాదు కథలో కాదు టెంట్ అవుతాయి ఇల్లు తొవ్వలే ఉన్నాయి మెత్త వ్యక్తులు అనగబట్టి ఓ బాడతావు నీ సాడి బ్రాహ్మణోడా ఓ బామ్మారి నేను వచ్చినమ్మా అన్ను ఎక్కడని దొంగ బుద్ధి కొట్టుకున్నది మొన్న ఇక్కడ కదా అక్కడ కదా ఇక్కడ నర్సంపేట కాడ లంబడోళ్ళ కథ పోయినాం వాళ్ళందరూ నాకు టిన్ ఎత్తుకొచ్చింది బాడకావు అయితే కథ అయిపోయింది మీరు మాగలెత్తి పాట పాడతాను నేను చూసే వరకు పాట అటు ఇటు పచ్చగా ఉన్నది బీర పూకలు ఎండాకాలం తీయను ఏమైతుందని అది తెచ్చిన ఆటోలో మొన్న ఎక్కడ కథ పడితే ఏమవుతుంది మా ఇంట్లో పని మనిషి దాచామే దాచిదేనా అవును అచ్చో నా పిల్ల వల్లే ఉన్నా నాకు కూడా మొగలేడు కదా ఏ ఊరు అంగట్టమ్మ కట్టవా నా పోగా ఏమో ఈ చేయంగా మనకి వరకు నువ్వు అద్దు నువ్వు అడుపు ఎందుకు ఎవరు ఉన్నారు నీకు పిల్ల ఉన్నదా నీ పిల్ల కింద మంచుకున్నారా బాడక 30 కింద నీకన్నా సూపర్ నీ కంచిదా ఎందుకో బాడక అమ్మా నీ బిడ్డ పేరు మంచి అవుతుంది ఏంద్రా కుమారిగా ఏ తన బిడ్డ ఇంటి వెనక పట్టుకొని తిప్పిపోయావు నీ పిల్లాన్ని రేపు పొద్దుగా వెనక తిప్పి చూడు అయితే అది తిప్పాలంటే రేపు పొద్దుగా నువ్వు నా అమ్మ రా మా ఇంటికి నిన్ను బట్టి తిప్పుతా అంటే రేకుల కింద కూర్చొని అది వెళ్ళిన సరి అది ఒకేసప్పుడే దాన్నే తీసుకురా ఎమ్మడి ఎందుకు ఏది నీ కోడలు నీళ్ళు పోసుకుని నీ పిల్లలు ప్రెగ్నెంట్ అయినా అదరా బాడకావు అనుకున్నారా నీ కొడుకును నీ సాధ్యం అలాగే నువ్వు మరి మన కొడుకు పెళ్లి చేసిన అమ్మా నీ బిడ్డ పేరు
సాధంగా 16 ఏళ్ళ కొడుకై నాడు విలక్షణంగా పెళ్లి చేసి కొడుకు నాట్యమేళ పెడతాం నా కొడుకు మా తోది వెలిగిత్తన మా కొడుకుల వాడ మీద కూర్చొని మా తోది కాపాడుతుందమ్మా అత్తమ్మ తినని బుక్కడన్నం పెడుతుంది మామ తినని మాకు బుక్కడన్నం పెడుతుంది నా బిడ్డ పెరిగి పెళ్లి కట్టినాడు కాలు గడిగి కన్నదానం చేస్తే పుణ్యలోకం అంటారు నా బిడ్డకు పెళ్లి చేసి అత్తగాడి రాగంటే అత్తంటే సంబరాలు పోతంటే సంబరాలు నా సభలో పడ్డనాడు నా బిడ్డ పండు చేస్తుంది పొలం చేస్తుంది నాకు దానం పోతుంది మరి కళ్ళు మూసి కాలం చేసినాడు నా కొడుకు కుండ పట్టుకోరు ముందు పడుతుంది ఇక నా బిడ్డకి వెళ్తుందమ్మా నా ప్రేమ తీరింది నా కోరిక నిలవేర్చనా ఈ తల్లిదండ్రులకైన పిల్లలు లేనాడు పిల్లలు లేదు బాధలు పిల్లలు కలిగినాక పిల్లలు ఎంత బతకాల బాధలమ్మా నా పిల్లగల సాది చంపి చేసుకున్నదని కావాలనుకున్నామ్మా గిరకల బండి లాలమ్మ లాలి బిడ్డ వండుకున్నప్పుడు పసిపిల్ల తల్లి పచ్చి బాలంతా ఏమనుకుంటదమ్మా అయ్యో నా బిడ్డ వండుకున్నది నా బిడ్డ వండుకున్నప్పుడే బుక్కడు అన్నం తినాలనుకుంటది వంటశాలకు చేరింది దేవి నా బిడ్డ వండుకున్నది అన్నం తింటే వంటశాలకు చేరవచ్చి పల్లెములన్నీ వేసుకొని అన్నం తీసుకొని అంకితే కొట్టబోతుందో తొట్టెల్ల పండుకున్న పసిపిల్ల అని క్యావరూతులు పెడతాండి బిడ్డ బిడ్డ ఏడుపిన్న తల్లి అనుకున్నాయమ్మా అయ్యో నా ఆకలి పాడుబడ నా బిడ్డ ఏడువంగా నాకెక్కడ ఆకలి నా బిడ్డ కుసన బాయం ఇచ్చి పండ బిడ్డంగా తర్వాత అన్నదంటే అనుకున్నది అమ్మలారం అన్న ఎక్కడన్నావు తల్లి ముచ్చాలగన్న భూమి మీద అన్నం బాకీ తీరుతాంది బాలవాక్యం బ్రహ్మవాక్యం అంటారు బిడ్డ చంద్రాలు చేయాలి నీకు ఎంత ఆకలి అవుతుందో బిడ్డ రమ్మని తొట్టెల బిడ్డ తీసుకున్నది మైల మంచంలో వేసుకుని అలారి కన్నుల్లా కొడతాను
పరభాసం తీసేనా తల్లి భర్త ప్రాణం పోయేది భార్యకే తెలుస్తలేదు భార్య ప్రాణం పోయేది భర్త తెలుస్తలేదమ్మా విలవిలవిలగలాడుకోతాడు భార్య భర్తలు ఒక్కటే కడిగల్లా ఏడేళ్ళ కొడుకుంటే కొడుకు వరాలు తర్వాత మళ్ళీ ఉన్నాడు ఎవరు చూడని సాగులు కాబట్టేనా భార్య భర్తలు విలవిలగలాడుకోతాడు ఎవరు చూడని సాగులైతానయ్యా ఎక్కడెవరు లేరమ్మా నాదా మన బిడ్డ పైన బిడ్డని ఇది భర్త చేసి పెట్టదాహే భర్త ప్రాణం పోయేది భార్యకి ఎవరికనమ్మా భావన ప్రాణం పోతుంది మన పిల్లలు పైలమని భర్త నా భార్య తోలి మాట చెప్పదలేడు విల్ల విల్ల రాదు మరగుళ్ళలో రాదు పొరల బట్టి తల్లి మంచాములా అల్లాడి పోవట్టే కన్న తల్లి అయ్యో యువరాజు కత్త నువ్వు చంద్రాలదేవి అవ్వ నా సాగు పాడబడ నేను దక్షిణ పర్వలేదు ఉన్నా దక్షిణ సత్యన సత్యనాన్ని కానీ బిడ్డ నువ్వు ఎట్ల పోతావమ్మా నువ్వు పోదిన బిడ్డ నాగా పోదివా బోండు పోదివి నా బిడ్డ బంగారు నీ నోట నా బిడ్డో అవాని ఒక్క మాట విలువలేదు అందుకే అంటారమ్మా అవు మా పిల్లల తంపి అవయ్యను ఏడిపించడం ఆ భగవంతుడు అవను కూడా కొట్టి 10 పిల్లలు ఏడిపించడు కా భగవంతుడు ఓరి దేవుడ నీ గుళ్ళెవన్ను అనుభయో ఈ బిడ్డ కలిగాని నాడు ఓ దేవుడా నాకు బిడ్డలు లేరు అని కోడి ఏడు బిడ్డ కలిగినాడు కొన్నంత సంబరపడ్డ నా సంబరం అన్న తీరదాయే నా బిడ్డ నోట వారి విలువ ఉంది నీ కళ్ళ మంట నీ పిలువే ముందుగా యువలోక వెళ్ళిపోతే నా బిడ్డు పొద్దు 7 సార్లు నా బిడ్డ వాళ్ళు బతికేదాని చంద్రారా ఎవరి చేతుల్లో పెట్టే నా బిడ్డు ఎవరి చేతుల్లో పెడితే నీకు పాలిస్తుంది బిడ్డ నీ పోరి పాడబడ పుట్టి 21 వెళ్ళగానే అవ్వదచ్చిందంటే ఏ పాడు నీ పోరి అవగండా పుట్టిందంటారమ్మా అవగండారు పోరి పుట్టింది అనా అందుకే అంటారమ్మా ఏ తల్లికైనా ఏ తండ్రికైనా బలమన్న ఉండాలి అగో బలగమన్న ఉండాలంటారు బిడ్డ నా తోడ పుట్టినా బిడ్డిదో పుట్టిదో నా తోడ అక్కున్నా ఓ అక్కడ ప్రాణం పోతుంది 7 ఏళ్ళ నా కొడుకు బయలం 21 దినం వెళ్ళే నా బిడ్డ బయలం అని అక్క చేతుల్లో
నిన్ను పెట్టిపోతే నా చెల్లె బిడ్డ అని చంద్రానా నిన్ను దాతరా నా బిడ్డో నాకొక్క చెల్లె ఉన్నా నా బిడ్డ చెల్లెలా నా ప్రాణం పోతాంది నా బిడ్డ పైన నిన్ను చెల్లె చేతులు పెడితే అవ్వా అయ్యో నా అక్క బిడ్డ నిన్ను దాదుకుంటా బిడ్డ తల్లి లేకున్నా తండ్రికి లేకున్నా ఎవరి బిడ్డలు చెబుతారమ్మా తుదికి మీనమాలను ఉండాలంటే రే బిడ్డ నాకొక్క అన్న ఉన్నా నా బిడ్డో అన్న చేతుల్లో నిన్ను విడుదలవా అయ్యో కొట్టంగా తిట్టంగా కొట్టగంజి పోరువై మా కాళ్ళ కాడ వస్తావా నువ్వు అత్తగంధాల కాడ నా బిడ్డ కొట్టగంజి పోరువై వస్తావా ఇంత డొల్లు ఎవరు లేరే నా బిడ్డ అంత డొల్లు ఎవరు లేరు చంద్రానా ఏడ్చి 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 నా ప్రాణం దీనంక బిడ్డాని ప్రాణం పోతే కన్న పేరు ఏమి దక్కేట బిడ్డో కడుపు గంటి ఏడుతావా చంద్రానా కనియం పేరు కత్తి నా బిడ్డో బిడ్డను ముందు చేసుకోని ఓ అని ఎడుతుంది అగో రాజు ప్రాణం అక్కడ పోతుంది ఎవరి చేతులు పెడదామంటే ఏ బలగము లేరాయే ఏడేళ్ళ కొడుకు బడికి వేయండు ఓరి అయ్య నా